నల్గొండ జిల్లా పానగల్ ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముందు 5 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. మిషన్ భగీరథ అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రత్యేక స్కేల్ ఇవ్వడంతో పాటు ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తమకు అలవెన్స్ సెలవులు ఇవ్వకుండా ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇస్తున్న జీతంతో కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉందన్నారు. దీక్షలకు కార్మిక సంఘాల నేతలు మద్దతు తెలిపారు. 2003 నుంచి ఆర్డబ్ల్యూఎస్లో 2016 వరకు కొనసాగించడం జరిగింది. మిషన్ భగీరథ వచ్చినాక తెలంగాణ వచ్చినాక మిషన్ భగీరథని కేసీఆర్ గారు స్థాపించడం జరిగింది. తదనంతరం మా అమ్మలు కూడా మిషన్ భగీరథలోకి రిక్రూట్ చేసుకున్నారు. గతంలో ఆర్డబ్ల్యూఎస్లో ఉన్నప్పుడు కూడా మాకు చాలని వేతనాలే, అప్పుడు కూడా పోరాటాలే కొనసాగించడం. ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చినాక కూడా తెలంగాణ వచ్చినాక కూడా మా బతుకులు మారతాయి అనుకున్నాం, కానీ ఇప్పుడు కూడా అంతే ఉంది. 9,000 10,000 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా 5 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి ఇస్తున్నారు. కాబట్టి మేము ఇవన్నీ విసిగెత్తి గతంలో పుష్పలత అనే అమ్మాయి గతంలో సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే తన ఆరోగ్య పరిస్థితి బాలేక 5 నెలల నుంచి జీతాలు రాక ఎవరిని అడిగినా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తను చూయించుకోలేని స్థితిలో ఉండి తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ పిల్లలు ఇప్పుడు దిక్కులేని అనాథలు అయిపోయినారు. వాళ్ళకు కూడా అధికారులు కానీ మన కాంట్రాక్టర్లు కానీ ఎలాంటి న్యాయం చేయలేకపోయారు. కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితులు ఇంకో కార్మికులకు రాకూడదని తను ఒక నోట్లో 17 పేజీల నోట్లు రాసి కూడా తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. సియాన్ కంపెనీ మంత్లీ శాలరీ ఇస్తుంది. మేము దాని ఒక్కని కోసం కాకుండా అందరూ బాగుండాలని చెప్పి అన్ని కంపెనీల నుండి చేస్తున్నాం ఈ సమ్మెని. జీతం వాళ్ళకు కూడా రెగ్యులర్గా ఇవ్వాలి, ఇచ్చింది పెంచాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, జీవో 60ని అమలు చేయాలి, వారాంతపు సెలవులు రెగ్యులర్ చేయాలి. మాతో పాటు చేసిన అమ్మాయి సింగం పుష్పలత చనిపోయింది. 17 పేజీల సూసైడ్ నోట్స్ రాసి తన కష్టాలను అందులో చెప్పింది. వాళ్ళ పిల్లలకు సరైన న్యాయం జరిగి వాళ్ళ పిల్లల్ని మంచిగా గవర్నమెంట్ చదివించాలని. అయితే మాకు కార్యక్రమం, ఇది మిషన్ భగీరథ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతున్న ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది తప్ప మా యొక్క బాధలు కష్టాలు కన్నీళ్ళు కూడా తీర్చేటువంటి పరిస్థితులు లేదు. మేమందరం కూడా చాలని వేతనాలతోటి అతి తక్కువ జీతాలతోటి మేము మా కుటుంబాన్ని పోషించడానికి చాలా భారం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్లు కానీ మా యొక్క సమస్యలను, మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి మాకు జీవో నెంబర్ 60ని అమలు చేయాలి. మా కనీస వేతనము 26,000 రూపాయలు మాకు వేతనం అమలు చేయాలని మా యొక్క డిమాండ్లను పరిష్కరించకపోతే మేము ఆగస్టు 6న మేము పూర్తి ప్లాంట్లన్నీ కూడా మేము బంద్ చేసి సమ్మెకు దిగడానికి మేము సిద్ధమవుతున్నాం. మరి మిషన్ భగీరథకి ఎన్నో పథకాలు వస్తున్నాయి, అయినా కూడా మేము కన్నీటితోటి మేము ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మాకు ఆ సమస్యల్ని పరిష్కరించకపోతే మేము సమ్మెను ఉధృతంగా చేస్తామని మా యొక్క మిషన్ భగీరథ కార్మిక జేఏసీ తరఫున వారికి హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది. 5 నెలల నుంచి మాకు అసలు జీతాలు రావు. వచ్చినా కానీ 1 నెల జీతం వస్తుంది. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు అందులో మా దాంట్లో చేసే అమ్మాయి కూడా చనిపోయింది. మా జీవితాలు మాకు ఏం జీతాలు రాక మాకు ఇబ్బందులు అయ్యి మేము చనిపోతుంది. ఇప్పటికైనా మా భర్త చనిపోయింది, వాళ్ళ భార్య చనిపోయింది. ప్రతిసారి ఇట్లానే అవుతుంది. మాకు 5 నెలలకు ఒకసారి వచ్చినా కానీ 1 నెల జీతమే వస్తుంది. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇట్లా ఎంత అడిగినా కానీ వస్తాయని అంటారు, కానీ మాకు రావట్లేదు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు వచ్చినా కానీ 1 నెల జీతమే వస్తుంది. మాకు ఇంట్లో అస్సలు గడసలేదు. మా పిల్లలకు చదివియాలన్నా మాకు ప్రాబ్లం అవుతుంది చాలా.